హలో ఎవరివన్, జావా సిరీస్లో భాగంగా ఇవాళ మనం మాట్లాడబో టాపిక్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ జావా హలో వరల్డ్. సో ఇక్కడ నేను జావా ప్రోగ్రామ్ని ఆన్లైన్ కంపైలర్లోనే చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఆన్లైన్ జావా కంపైలర్ అని క్లిక్ చేశాను అనమాట. సో ఆన్లైన్ జావా కంపైలర్. సో ఇక్కడ మనకి ఆన్లైన్ జావా కంపైలర్ అని ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇమేజ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంది కదా. సో ఇది ఏంటిది అనేది చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లాస్ మీద ఏంటంటే మనకు ఒక క్లాస్ పేరు అయితే తీస్తాము, అక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఏంటిది అనేది మనము చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటిదంటే ఈ మెథడ్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడి నుండి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇది అన్ని ఏ క్లాస్ నుండి అయినా ఈ మెథడ్ని పబ్లిక్ అని పెడితే ఈ మెథడ్ యాక్సెస్ అవుతుంది అనమాట. సో ఇది ఎందుకంటే ఈ జావా మెర్చబుల్ మిషన్ ఈ పర్టికులర్ ఈ మెయిన్ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి. సో దానికోసము మనము ఈ పబ్లిక్ అనేది ఇస్తాం అన్నమాట. సో this means the method is accessible from anywhere. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్. ఈ స్టాటిక్ ఏంటిదంటే మనము ఈ స్టాటిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము ఒక పర్టికులర్గా వీటికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే జేవీఎం ఆటోమేటిక్గా యాక్సెస్ చేసుకుంటుంది. సో అందుకోసము ఈ స్టాటిక్ అనేది పెడదాం అనమాట. సో దిస్ మీన్స్ యూ డోంట్ నీడ్ టు క్రియేట్ an object of the class to call this method. To create an object of the class to call this method. సో నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్. ఈ వాయిడ్ ఏం చేస్తుందంటే మనకి రిటర్న్ వాల్యూ అనేది ఇవ్వదు. సో రిటర్న్ వాల్యూ అనేది ఇవ్వదన్నమాట. రిటర్న్ వాల్యూ అనేది ఇవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మెథడ్. ఇక్కడే మన జేవిఎం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ని యాక్సెస్ చేసుకుంటుంది, అంటే ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తాయంటే ఇదేంటిదంటే దిస్ అన్ అరే ఆఫ్ ద స్ట్రింగ్. అంటే ఇప్పుడు మనం రాసే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసరికి ఈ లైన్ వచ్చేసరికి ఇది అనమాట. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అంటే ఏంటిదంటే మనం రాసే ప్రోగ్రామ్ ని ఇందులో ఇది ప్రింట్ చేస్తాను అనమాట. మనం ఇక్కడ ఈ డబల్ కోర్స్ ఉన్నాయి కదా, ఈ డబల్ కోర్స్ లో మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాస్తాను. సో హలో వరల్డ్ అని రాసి ఇక్కడ రన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హలో వరల్డ్ అని వస్తుంది. అంటే మీరు ఏమైనా రాయొచ్చు. సో ఇక్కడ ఏది రాసినా అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సో ఇక్కడ ఇండియా అని రాస్తాను. ఇండియా అని ప్రింట్ అవుతుంది. సో ఇలా అనమాట. సో గైస్ ఈ ప్రింట్ ఇక్కడ మనము ప్రింటర్లను ఒకటే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే మనం ప్రింటర్లను పెట్టాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇక్కడ ప్రింటర్ని పెట్టినా కానీ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రింటర్ని పెట్టుకున్నా కానీ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు మల్టిపుల్ లైన్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలంటే మనం నెక్స్ట్ లైన్ ప్రింట్ వెళ్ళాలని అంటే ఏంటిదంటే ఇది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలని అర్థం అనమాట. సో ఇక్కడ ఈ సెమికాలన్ ఉంది కదా, ఈ సెమికాలన్ ఏం చేస్తుంది అంటే ఈ సెమికాలన్ పెట్టడం వల్ల మనము దానికి ఏమని ఇండికేషన్ ఇస్తామంటే
ఈ లైన్ ఇంతటితోనే అయిపోయింది. సో నెక్స్ట్ లైన్కి మూవ్ అని చెప్పేసి చెప్తాం అనమాట ఆ సెమికాలన్తో. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ జావా. సో ఇప్పటివరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ.